జై శ్రీరామ్. డాక్టర్ రామ్ సింగ్, తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు. మొన్న 3 రోజుల క్రితము ఎవరైతే ఇక్కడ చిలుకూరి బాలాజీ స్వామి ఎవరైతే ఉన్నారో స్వామి రంగరాజన్ గారు, వారి మీద జరిగిన దాడిని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది. మరి అట్లాగే స్వామీజీ ఆరోగ్యం ఎలా ఉంది, మరి ఇన్ ఫ్యూచర్లో ఇట్లాంటి సంఘటనలు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ జరగొద్దని, మరి ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కాలంలో హిందూ యొక్క గుళ్లకు మరియు విగ్రహాలకు కనీసం ఒక 10 గుళ్ళ మీద కూడా అటాక్ జరిగింది. ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు అది గుళ్ళను పోయింది, ఇప్పుడేమో అర్చక స్వాములను వాళ్ళు భౌతికంగా దాడి చేస్తున్నారు, మానసికంగా క్షోభను క్రియేట్ చేస్తున్నారు. మరి ఇట్లాంటివి జరిగినప్పుడు విశ్వ హిందూ పరిషత్ అనేది మరి చట్టాన్ని తరచేతిలో తీసుకోకుండా ఉండడానికి గవర్నమెంట్ ఏదైతే ఉందో దానిపైన అది చేయాలి. ఏ అర్చక స్వామి మీద కానివ్వండి, ఏ గుడి మీద కానివ్వండి, కానీ అధర్మీయులు కావచ్చు, ఎవరైతే వాళ్ళ కార్యాలు వాళ్ళు చేస్తున్నారో, చేసినాక పిచ్చోళ్ళని ఒక లేబుల్ ఇస్తున్నారు, ఒక సర్టిఫికేట్ పెడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ శాఖ ఖండిస్తూ ఉంది. ఇన్ ఫ్యూచర్లో ఇవి జరగొద్దు. జరిగితే మరి మాకు ఆరాధ్య దేవుడు వెంకటేశ్వర స్వామి, మరి వారితో ఉంటాడు బజరంగ బలి. జై బజరంగ బలి, జై బజరంగ బలి. మరి బజరంగ దళ్ అని, మరి మాది మాతృశక్తి అని, మరి అలాగే దుర్గావాహిని అని, అటు అమ్మల వైపు నుంచి ఇటు అయ్యల వైపు నుంచి మా సంస్థలు మళ్ళీ దిగిన తర్వాత అధర్మీయులు ఎవరైనా కానీ మా సంస్థల మీద, మా దేవాలయాల మీద, మా అర్చక స్వాముల మీద, పీఠాధిపతుల మీద, మఠాధిపతుల మీద ఎలాంటి ఇబ్బంది జరిగినా ఫ్యూచర్లో మా కార్యాచరణ మేము అప్పటికప్పుడే ప్రకటిస్తాం. ధన్యవాదాలు. విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సహకారదర్శి. ఏదైతే చిలుకూరు బాలాజీ దేవస్థానం యొక్క ప్రధాన పూజారి సౌందర్యరాజన్పై ఏదైతే హత్యాకాండ జరిగిందో, రంగరాజన్ గారి పైన హత్యాకాండ జరిగిందో, మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున హత్యాయత్నం జరిగిందో దాన్ని విశ్వ హిందూ పరిషత్ తరఫున ఖండిస్తున్నాం. ఏదైతే ధర్మద్రోహి అయినా రాఘవరెడ్డి పేరుతో ఎవరు చెప్పుకొని తిరుగుతున్నాడో వాడు ఒక పరమ లుచ్చ. గతంలో నేను కూడా హిందూ సమాజం గురించి పనిచేసిన చెప్పుకుంటున్నాడు. వాడు గతంలో ఎప్పుడు కూడా చేయలేదు. తన స్వార్థం గురించి కొన్ని ఆర్గనైజేషన్లు పెట్టుకొని రాముని యొక్క పేరు పెట్టుకొని రామరాజ్యం అని చెప్తున్నాడు. అలాంటి వాడిని ఊరికొక్కరిని కొట్టినట్టు కొట్టాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ చెప్తుంది. వాడు ఎక్కడైనా వచ్చినట్లయితే మా బజరంగ దళ్ కార్యకర్తలు కానీ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కానీ తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి దాడులు ఎక్కడ జరిగినా కూడా ప్రభుత్వం కూడా సరైన దిశలో స్పందించి అలాంటి ద్రోహులను పట్టుకొని శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతుంది. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి. నేను విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షురాలు. గత 4 రోజులుగా చూస్తున్నటువంటి ఒక వింత పోకడం. మొన్నటి వరకు కూడా మనకు దేవాలయాల్ని ధ్వంసం చేస్తున్నటువంటి రాక్షస తత్వం ఒకవైపు కనిపిస్తే, ఇప్పుడు అర్చక స్వాముల మీద, ముఖ్యంగా ఇక్కడ చిలుకూరి బాలాజీ దేవస్థానంలో ఉన్నటువంటి రంగరాజన్ గారి గురించి కనుక చేస్తే, ఒకవైపు దేశభక్తి, ఆ తర్వాత సామాజిక అనురక్తి రెండూ కలిగి సమాజంలో ఎలాంటి హెచ్చు తెగ్గులు ఉండకుండా, తేడాలు లేకుండా ఒక మంచి పద్ధతితో, అంటే ఏ దేవాలయాలు ఇప్పటి వరకు మన దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఏ దేవాలయాలు చేయనటువంటి, అంటే అక్కడేదో మనం ముడుపు కట్టాలనో లేకపోతే ఇంకేదో చేయాలనో టికెట్లు ఇవ్వాలనో అలాంటివి ఏవీ లేకుండా భక్తుడు ఎంత బీదవాడైనా వాడికి భగవద్ దర్శనం కలిగేలాగా చేస్తున్నటువంటి స్వాముల వారి మీద దాడి జరగడం అనేటువంటిది విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ఏదో ఆషామాషిగా చేశానులే, ఇది పొగరుపోతనంతో చేశానులే, మా వెనకాతలు ఏదో రాజకీయపు తంతుందిలే అనుకునేటువంటి వారు ఎవరైనా సరే, ఆ రాక్షసపు ఆలోచనలు ఉన్నటువంటి వారందరికీ కూడా మేము చేసేటువంటి హెచ్చరిక ఏమిటంటే, విశ్వ హిందూ పరిషత్ ఊరికే కూర్చుంటుందిలే, లేకపోతే వాళ్ళేం అనరులే అనేటువంటి భావన ఉందేమో. నిజానికి ఈ సంగతి ఏదో మొన్నే తెలిసేదేమో కానీ ఇప్పటికీ మనకు ప్రయాగలో జరుగుతున్నటువంటి ఆ కుంభలో సగం మంది ఉండడం, బయటెక్స్ ఉండడం వల్ల కాస్త ఆలస్యమైన ఈరోజు స్వామివారిని పరామర్శించడమే కాకుండా వారి వెన్నంటి మేము ఉంటాము అని వారికి భరోసా ఇస్తూనే మిగతా వాళ్ళందరికీ ఒక హెచ్చరిక. ఎప్పుడు హిందూ ధర్మం మీద కానీ, హిందూ దేవాలయాల మీద కానీ, హిందూ అర్చకుల మీద కానీ, హిందూ తత్వం మీద కానీ ఎవరైనా ఎక్కడైనా పేటరేగి మాట్లాడినా, పేటరేగినటువంటి చేష్టలు చేసినా ఊరుకునేది లేదు అని గట్టిగా వారికి హెచ్చరిక చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పద్మశ్రీ మాతృశక్తి తెలంగాణ విశ్వ హిందూ పరిషత్. దేవాలయాలు మన శ్రద్ధా కేంద్రాలు. అర్చక స్వాములు అనేవారు దేవాలయాలకి, భగవంతుడికి, మనకి కూడా మధ్యలో వారధులు లాంటి వారు. వారి మీద దాడి అనేది హిందూ సమాజం క్షమించకూడని నేరం. అది
వారి బాధ్యత, వారి క్షేమము మన బాధ్యత. కాబట్టి అందరూ కూడా ఇక ముందు ఇలాంటి జరగకుండా చూసుకోవాలి, జరిగిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇది మా అందరి విన్నపం, రిక్వెస్ట్ కూడా. విశ్వ హిందూ పరిషత్ యువతి విభాగం దుర్గావాహిని ప్రాంత సంయోజిక నేను. ఏదైతే 3 రోజుల క్రితము కలియుగ వెంకటేశ్వర స్వామి స్వయం ప్రకటితంగా వెలిసినటువంటి శ్రీ చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధానార్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఏదైతే ధర్మద్రోహుల దాడి జరిగిందో దాన్ని మేము విశ్వ హిందూ పరిషత్ దుర్గావాహిని యువతి విభాగం నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే సంస్కార కేంద్రాలుగా ఉన్నటువంటి అమ్మఒడి, తల్లి గుడి, బడి, ఈ 3 కూడా మనకు ఎంతో మన మాధవుడుగా ఎదగడానికి ఉండేటటువంటి సంస్కార కేంద్రాలు. ఈ సంస్కార కేంద్రాలలో మన ధర్మ పరిరక్షణ జరుగుతుంది. మన సనాతన ధర్మానికి మూలమైనటువంటి దేవాలయాల పరిరక్షణలో అనాదిగా మనకు ఉన్నటువంటి వారు అర్చక పౌరహిత్యంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. వారి ద్వారానే మన హిందూ ధర్మం అనేటటువంటిది, మన సనాతన ధర్మం అనేటటువంటిది కూడా నేటికి పరిరక్షించబడుతుంది. కాబట్టి వారి రక్షణ కూడా ప్రతి ఒక్క హిందూ సమాజం పైన ఉంది, ప్రతి ఒక్క హిందూ బంధుపై ఉందని తెలియజేస్తూ ఈ విధమైనటువంటి మేము రామరాజ్యాన్ని ఏర్పాటు చేస్తాము, మేము ధర్మాన్ని పరిరక్షిస్తాము, ధర్మ స్థాపన చేస్తాము అనేటటువంటి ఈ విపరీతమైనటువంటి దౌర్జన్య దాడితో తెగబడేటటువంటి మానవులకు ఈ ధర్మ సమాజంలో స్థానం అనేటటువంటిది ఉండదు, కాబట్టి ఉండబోదు కూడా. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ నుండి మేమంతా కూడా ముక్తకంఠంతో ఈ దాడి ఏదైతే ఉందో రంగరాజన్పై పౌరహితులపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇక ముందు ఇలాంటివి జరగకుండా హిందూ సమాజం మేల్కొని ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వం కూడా చట్టపరంగా ఈ ధర్మద్రోహులు ఎవరైతే ఉన్నారో, ఈ దాడులకు పాల్పడుతున్నటువంటి విద్రోహులు ఎవరైతే ఉన్నారో కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలని కోరుకుంటున్నాం. బోలో భారత్ మాతాకి జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ రోజున జరిగినటువంటి దాడి గత 5 రోజులుగా చూస్తున్నాం. జై శ్రీరామ్. నా పేరు రంగనాథ్, విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు, అనంతగిరి జిల్లా. ఈ రోజున రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విదేశీయ మతాలు వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని పక్కదో పట్టించడానికి రంగరాజన్ గారి మీద తీవ్రమైనటువంటి దాడి జరిగింది. ఈ దాడిని తీవ్రంగా విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తుంది. ఇటువంటి దాడి మళ్ళీ ఎక్కడ జరిగినా కూడా ఎటువంటి పరిస్థితిలో మేము ఉపేక్షించము. దాడికి ప్రతి దాడి జరుగుతుంది. తప్పకుండా ఎవరికి ఎటువంటి ఆపద కలిగినా విశ్వ హిందూ పరిషత్ ఉంటుంది. హిందూ సమాజంలో జరిగేటువంటి ఏ ఇబ్బందికైనా విశ్వ హిందూ పరిషత్ దాని యొక్క సమస్యను పరిష్కారం చేస్తుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.